యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయంలో 2వ వచనంలో రాయబడి ఉన్న మాట, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఈ యెషయా గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది. దానికంటే ముందు పరిశుద్ధ గ్రంథంలో మొత్తం ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? ఎన్ని భాగాలుగా ఇది విభజించబడింది? 2. పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధనలో ఎన్ని గ్రంథాలు కలిగేది? కొన్ని స్పెల్లింగ్ చెప్పండి. పాత నిబంధన అంటే ఓల్డ్ టెస్టమెంట్ కదా. ఓల్డ్ అనేది ఎన్ని పదాలు? 3 పదాల కలయిక. ఈ టెస్టమెంట్ అనేది స్పెల్లింగ్ చెప్పండి. TESTAMENT కదా. మొత్తం ఎన్ని? 9. అది 3, ఈ 9 2 పక్క పక్కన పెడితే 39. అలాగే న్యూ టెస్టమెంట్ అది కూడా అంతే, 3, 9. అయితే దీన్ని సరి మల్టిప్లై చేయండి. 3 × 9 ఎంత? 27. ఇప్పుడు ఆ 39 ఈ 27 కాబట్టి 66. గుర్తుపెట్టుకోండి చక్కగా, అది ఒక ఈజీ మ్యాథ్మెటిక్స్. 66 గ్రంథాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉంటే, ఈ యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. అందుకే దీన్ని చిన్ని బైబుల్ లేదా మినీ బైబుల్ అంటారు. చాలా ప్రాముఖ్యమైన గ్రంథం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథాన్ని రాయుటకు యెషయా అనే ప్రవక్తను ఆయన ప్రేరేపించి ఆయన నామాన్ని ఈ గ్రంథానికి పెట్టడం జరిగింది. యెషయా అనే పేరుకు అర్థం ప్రభువే రక్షణ. దాదాపు లేదా ఇంచుమించు ఇదే అర్థం వచ్చే మరికొన్ని గ్రంథాలు యెహోషువ, ఆ పేరుకు కూడా ఇంచుమించు ఇదే అర్థం. అలాగే ఎలీషా, ఇంకా మన ప్రభువు ఎవరు? యేసు. ఆ యేసు అనే పేరుకు ఈ యెషయా, యెహోషువ, యేసు, ఎలీషా ఈ 4 పదాలకు కూడా దాదాపు ఇంచుమించు ఒకటే సమానార్థం. ప్రభువే రక్షణ లేదా ప్రభువే రక్షకుడు అని. ఈ యెషయా గ్రంథానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, ఈ యెషయా ప్రవక్త పేరు, ఇది రాయబడి ఉన్న భాగము పాత నిబంధన కదా. కానీ కొత్త నిబంధనలో కూడా ఈ యెషయా ప్రవక్త పేరు దాదాపు 20 సార్లు మనకు కనబడుతుంది. ఒకవేళ మీకు ఆసక్తి ఉంది, ఓపిక ఉంటే కొత్త నిబంధన అంతా మీరు చదవండి. ఈ యెషయా అనే పేరు మీకు 20 మార్లు, అక్షరాల 20 సార్లు మీకు కనబడుతుంది. అలాగే ఈ యెషయా గ్రంథంలోని ప్రవచనాలు 65 ప్రవచనాలు మనకు కనబడతాయి కొత్త నిబంధనలో. ఈ భక్తుడి పేరు 20 మార్లు. ఈ గ్రంథమందు, యెషయా గ్రంథమందు ఉన్న ఆ వాక్యాలు, ఆ ప్రవచన మాటలు 65 మాటలు, 65 వాక్యాలు మనకు కొత్త నిబంధనలో కూడా కనబడతాయి. అందును బట్టి ఈ గ్రంథానికి మనం చాలా ప్రాముఖ్యతనివ్వాలి కదా. ఈ ప్రవక్త మాటలు మనం చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఈ ప్రవక్త వచనము చూడండి, ప్రవక్త ప్రవచనము ఇది ఒక సార్వత్రిక సందేశం, ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సత్యము. ఈ యెషయా గొప్ప వంశంకి చెందినవాడు, ఆమోజు కుమారుడు. చూసారా మీరు? ఆ మొదటి వచనంలో ఉంటుంది. క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దంలో ఆయన దేవుని పక్షమున ఆయన బిడ్డలతో మాట్లాడే ప్రవక్తగా ఉన్నాడు. యూదారాజులైన ఎవరెవరు? యూదారాజుల దినములలో ఆ పైన ఫస్ట్ చెప్పండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా కదా. వారి పరిపాలనలో ఈయన ప్రవక్తగా ఉన్నట్లుగా గొప్ప వంశంలో జన్మించిన వాడిగా ఈయన మనకు కనబడుతూ ఉన్నాడు.
వివాహితుడు కూడా, ఇద్దరు కుమారులు ఆయనకు. ఎవరంటే ఆయన కుమారుడు? ఒక విశేషం ఏంటంటే ఈయన ప్రవక్త అయితే ఈయన భార్య ప్రవక్తిని. ఈయన ప్రవక్త, ఈయన భార్య ప్రవక్తిని. వీరికి ఇద్దరు కుమారులు. వారి పేర్లు కూడా ఇదే గ్రంథంలో పక్కన 7వ అధ్యాయంలో చూస్తే 3వ వచనం 7:3 కనబడుతుంది. ఆయన ఎల్డర్ సన్, జ్యేష్ఠ కుమారుడు షయాబ్యాషూబు కదా, షయాబ్యాషూబు. అలాగే ఆయన చిన్న కుమారుడి పేరు ఆ పక్కన 8:3 తెచ్చారు. 7:3 పక్కన 8:3 నేను అన్నాను కదా, ఆయన భార్య ప్రవక్తిని. ఆ 3వ వచనంలో చూడండి, నేను ప్రవక్తి యొద్దకు పోతిని, ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మాహేరు షాలాల్ హాష్ భస్ ఈ పేరుకు ఒక ప్రత్యేకత ఉంది. బైబిల్లో మనకు కనిపించిన పేర్లు అన్నిటిలోకి ఇది పెద్ద పేరు, అన్నిటికంటే పెద్ద పేరు. చూసారు కదా, మాహేరు షాలాల్ హాష్ భస్. కదా, యెషయా ఒక ప్రవక్త, ఆయన భార్య ఒక ప్రవక్త్రిని, వారికి ఇద్దరు కుమారులు. చూసినట్లయితే దేవుడు ఆయనతో మాట్లాడిన మాటలకు అనగా ఆ ప్రవచనాలకు సాదృశ్యంగా ఉండినట్లుగా దేవుడు ఆ ఇరువురి కుమారులకు పేర్లు పెట్టాడండి. మీరు చూస్తే ఆ 2వ కుమారుడి పేరు చూస్తే ఫుట్ నోట్స్ లో చూసారా, త్వరితగతిముగా దోపుడుగును ఆతురముగా కోలు పెట్టబడను కదా. ఆయన కుమారులు ఇద్దరి పేర్లు కూడా ఆయన ఎలా పెట్టుకున్నాడంటే, దేవుడు ఆయన జనాంగ విషయంలో కదా, దేవుడు ఆయన ప్రజల విషయంలో చేయబో పనులనే ఆయన కుమారులకి పేరుగా పెట్టుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే చక్కని దైవిక కుటుంబం కదా. ఆయన ప్రవక్తగా, భార్య ప్రవక్త్రినిగా, వారి 20 కుమారులు కూడా ఏ పేర్లు పెట్టబడ్డాయంటే దేవుడు చెప్పబోకు ప్రవచనాలకు సాదృశ్యంగా 2 పేర్లు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇది చూసినప్పుడు ఆయన గొప్ప సాక్ష్యమైన ప్రవక్త కదా. ఈ 18వ వచనంలో మనకు కనబడుతుంది, 8:18, ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను. ఇక్కడ ఒక చక్కని ఆత్మీయ సత్యం ఉంది. ఆయన జీవితం ఎలా ఉందంటే, నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, ఒక మాటగా చెప్పాలంటే నా కుటుంబం ఎలా ఉందంటే కదా, దేవుడికి సూచనలుగా ఆయన ప్రజల మధ్యన మేము మహత్కార్యములుగా ఉన్నాము. అలాగే మనందరం కూడా మన ప్రభువు చేత కట్టబడిన కుటుంబాలుగా ఉన్నాం. మన కుటుంబాలు ఉన్నాయా? దేవుడి కట్టడాలకు లేదా ఆయన ఆజ్ఞలకు సూచనలుగా కదా. నిలవలేని పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. ఆ ప్రేమకు సూచనగా మీ కుటుంబం ఉందా? శత్రువులు సహితం ప్రేమించమంటున్నాడు. ఆ ప్రేమ నేను చూపించగలుగుతుందని నేను ఉదాహరణకి చెప్పాను. ఆ రీతిగా దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞకు ఆయన కుటుంబం అంతా, మాటలు యేసయ్య, మాటలు హిస్ వైఫ్, ఆయన భార్య మాత్రమే కాదు, ఆయన భార్య, ఆయన పిల్లలిద్దరూ కూడా దేవుని కార్యాలకు సూచనలుగా, గొప్ప మహత్కార్యములుగా ఆనాటి ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నట్లుగా ఆయన పలకగలిగాడు. ఈనాడు క్రైస్తవ సమాజంలో, దేవుని సంఘాలయంలో మీ కుటుంబాలలో ఉన్నాయేమో లేవేమో ఆలోచించండి. అయితే చూడండి, దేవుడు యెరూషలేమును శత్రువుల చేతిలో పడకుండా కాపాడునని కదా, యెహోవా యందు మాత్రమే నమ్మిక ఉంచాలని విశ్వసించిన వాడు కలవరపడకుండా కదా, కలవరపడడు అని
రక్షించడమే ఈ ప్రవక్త యొక్క ముఖ్య ఉద్దేశం కదా. ఇశ్రాయేలు చూడండి, యెరూషలేమును దేవుడి శత్రువుల చేతిలో పడకుండా కాపాడినట్లు యెహోవా యందు మాత్రమే నమ్మిక ఉంచాలి. అలా ఉంచిన వాడు, అంటే అలా విశ్వసించిన వాడు కలవరపడాల్సిన అవసరం లేదు అని ఆ 3 విషయాలను ఈ ప్రవక్త తెలపాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడై అతి గొప్ప పనిలో ఉన్నాడు. యెషయా చూడండి, పరలోక మహిమను, ప్రభువు యొక్క పరిశుద్ధతను ఆయన దేవాలయంలో దర్శన రీతిగా చూశాడు. మీకు చెప్పారు మాస్టర్ గారు, వారు చూశారంటే 6వ అధ్యాయంలో ఉన్నాయి ఆ మాటలు. తన అపవిత్రతను గుర్తించాడండి కదా. దేవుడు యెషయాను కరుణించి దేవదూత గణములలోని సెరూపులలో ఒకడు వచ్చి చూస్తున్నారా 6వ అధ్యాయంలో సెరూపులలో ఒకడు వచ్చి బలిపీఠము మీద ఉన్న అగ్నితో అతని పెదవులను పుట్టాడు. అప్పుడు అతనికి ఆ పాప ప్రాయశ్చిత్తం కలిగింది. చూడండి, ఇది ఆనాడు ఈనాడు కూడా వాస్తవమే కదా. దేవుడి యొక్క మహిమాన్వితమైనటువంటి పవిత్రతను చూస్తే కానీ మనము ఎంతటి అపవిత్రులమో తెలుసుకోలేదు. యెషయా జీవితంలో జరిగిన అనుభవం అదే. ఆయన దర్శన రీతిగా చూశాడు, పరలోకాన్ని చూశాడు, దూతగణములను చూశాడు, అవి చేస్తున్న క్రియలు కదా, అవి ఏ రీతిగా దేవుడిని మహిమపరుస్తున్నాయో చూశాడు. అసలు దేవుడు ఏమై ఉన్నాడో చూశాడు. ఆ సమీపింపరాని తేజస్సులో ఆ మహా వెలుగును ఆయన చూసి అంతటి వెలుగుగా ఉంటూ కొనియాడబడుతున్న దేవుడిని చూసినప్పుడు ఆయన ఎంతటి అల్పుడై ఉన్నాడో, ఎంతటి అపవిత్రుడై ఉన్నాడో చాలా చాలా స్పష్టంగా చూసారండి. ఆ మాట ఎక్కడుంది? 6లో 7వ మాట కదా. ఇది ఈనాటికి అక్షర సత్యం. ఆ పరిశుద్ధాత్మ చూడండి, ఆ దేవుని అగ్ని తాకిడిలోనే మన ప్రాయశ్చిత్తము, మన పాపములకు పరిహారం కలుగుతుంది. అప్పుడే మనము దేవుని స్వరమును వినగలుగుతాం కదా. ఆయన పిలుపుకు మనం విధేయత అవుతాం. ఈ అనుభవం యెషయా జీవితంలో కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు చూసినప్పుడు ఆ 7వ వచనంలో 8లో నేను ఎవరి పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా, చూడండి అందుకు యెషయా ప్రతిస్పందించిన విధానం కదా. ప్రభువు పిలుపుకు ఆయన ప్రతిస్పందించిన విధానం చూస్తే ఆయన ఏమన్నాడు? నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము కదా. దేవుడు ఎప్పుడైతే ఒక పని ఉంది, అది నా పని, ఆ పని కొరకు నేను ఎవరిని పంపాలని యోచిస్తున్నాను, నేను యోచించడమే కాదు ఆ మాటను మేము ఉంచుతున్నాను అన్నప్పుడు ఆ భక్తుడు పలికిన మాట. అయితే ఆ మాట పలకడానికి ముందు తాను ఏమయ్యాడంటే అగ్ని చేత కాల్చబడ్డాడు. ఈనాటి మన పరిభాషలో తీసుకోవాలంటే పరిశుద్ధాత్మ చేత మనము నిండుకొనిన వారమైతే లేదా దేవుని వాక్యమును ఆ అగ్ని చేత మనము కాల్చబడిన వారమైతేనే దేవుడి మాట రీతిగా మనము అనిపించుకోగలం. ఈనాడు దేవుడి పరిచర్య అంటే చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు. ఎన్నో సాకులు కదా, కొట్టి సాకులు, గుడ్డి సాకులు, రకరకాల సాకులు. వాటికి వాక్యానుసారంగా చూస్తే వారందరూ ఇంకా దేవుని వాక్యము చేత కాల్చబడటం లేదు, పరిశుద్ధాత్మ చేత వారు ప్రేరేపించబడటం లేదు. అలా ప్రేరేపించబడిన వాడవైతే నీవు కూడా యెషయా వలె నేనున్నాను అంటూ నీవు దేవుడితో మాట్లాడగలవు కదా. ప్రభువు దర్శనమును చూసి ఆయన పిలుపును విని ఆయన విధేయుడై ఆ దేవుడి సేవకు అంకితమైనాడు కనుక దేవుడు ఆయన చిత్తాన్ని, సంకల్పాన్ని యెషయాకు బయలుపరిచాడు. ఈనాడు ప్రభువు ఈ విషయంలో ఆయన ఏ చిత్తమని కలిగి ఉన్నాడో నీవు తెలుసుకోగలుగుతున్నావా? నాకు తెలిసి మొమ్మాటికి తెలుసుకోలేదు. కారణం ఆయన పిలుపును మనము మొట్టమొదటిగా వినలేకుండా, ఒకవేళ విన్నా ఆ పిలుపుకు మనము విధేయులం అవ్వలేకున్నాం కదా. ఆ ప్రభువును చూడాలి, చూసిన వారు ఆయన మాట వినాలి. నువ్వు చూస్తే వింటే సరిపోదు, కానీ దేవుడి మాటకు నీవు విధేయుడవు. యు షుడ్ ఒబే ద గాడ్
గాడ్స్ కమాండ్. దేవుడి మాటకు నీవు వినగలిగితే, నీవు లోపడగలిగితే దేవుడు ఆయన చిత్తమని నీకు బయలుపరుస్తాడు. ఈ భక్తుడి జీవితంలో జరిగిందని దర్శనాన్ని చూశాడు, దేవుడి మాట విన్నాడు. ఆ 3వ స్టెప్ ఏం చేశాడు? నేనున్నాను, నువ్వు అడిగావు కదా, నేనున్నాను అయ్యా, ఇదిగో అలా అయితే నా చిత్తం నీకు బయలుపరుస్తున్నా, నా ఉద్దేశం నేను నీకు తెలుపుతున్నానంటూ ఆ భక్తుడితో ఆ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు కదా. యెహోవా చూడండి, అందుకే ఆ భక్తుడు అంటాడు, దేవుడు ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని యెషయాకు తెలియజేయడమే కాదు, కానీ ఆ మొదటి అధ్యాయంలో ఇప్పుడు 2 మూల వాక్యానికి ఆయన పలుకుతూ ఉన్నాడు, యెహోవా మాట్లాడుతున్నాడు, ఆ భూమిని చెవి యొక్కము కదా. ఆ రీతిగా ఆయన మాట్లాడుతూ దేవుడు ఆయనకు అప్పచెప్పిన పని ఏంటైన పని? నా పక్షమున నీవు ప్రవచించు. ఎప్పుడైతే దేవుడి చేత ఆ పనిలో పెట్టబడ్డాడో ఆయన ప్రవచించడం ప్రారంభించాడు. అలా ప్రవచిస్తూ ఆయన పలికిన మాట, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొక్కము కదా. ఈ వాక్యంలో కొన్ని మాటలు మనం చూడగలిగితే, మొట్టమొదటిది యెహోవా మాట్లాడుతున్నాడు కదా. యెహోవా మాట్లాడేవాడు, మన దేవుడు మాట్లాడేవాడు. రెండవది చూడండి, ఆకాశము భూమి చెవియోకి ఆలకించాలి అనే ఆదేశం కదా. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన నీతో, నాతో, లేదా అక్కడ ఉన్న యెషయాతో మాత్రమే కాదు, కానీ ఆయన భూమితోనూ ఆకాశంతోనూ మాట్లాడే దేవుడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మాట్లాడే దేవుడు. ఆ మాట్లాడే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక రకంగా చూస్తే, ఆయన అన్న మాట ఆకాశమా ఆలకించము, భూమి చెవియకు అనే మాటను ఒక రీతిగా చూస్తే, ప్రభువు మాటకు భూమి ఆకాశములు శిరస వహించాలని అనే ఒక ఉద్దేశం. ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఆయన మాట్లాడుతున్న సమయంలో నీవు ఆయనకు లోబడాలి. అలా నీవు లోబడటమే దేవుడి యొక్క చిత్తం, అదే ఆయన ఉద్దేశం. అంత మాత్రమే కాదు, కానీ చూడండి, ప్రభువు ప్రజలకు తన చిత్తాన్ని ఆయన ప్రవచన రీతిగా బయలుదేరుస్తూ ఉండగా అక్కడికి ఒక ఆత్మీయ సత్యం కూడా కనబడుతుంది. ఆకాశమును భూమిని ఆయన ఏం చేస్తున్నాడంటే సాక్ష్యముగా నిలుపుతున్నాడు. గమనిస్తున్నారా? 2 సందర్భాలు ఏకకాలంలో ఒకే మాటలో 2 వేరు సందర్భాలు, అంటే 2 వేరు విషయాలు. భూమిని ఆకాశమును ఆయన వినమని ఆజ్ఞాపిస్తున్నాడు, అంటే ఆయన మాట్లాడుతున్న వేళ తన మాటకు లోపడమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. మరొక రీతిగా ఆ భూమిని ఆకాశమును ఆయన సాక్ష్యముగా ఉంచుతున్నాడు కదా. అలా సాక్ష్యముగా ఉంచుతున్నాడు. ఎందుకండి మన సంస్కృతిలో, మన పరిభాషలో చెప్పాలంటే, ఆయన పంచభూతాలను ఏంటి పంచభూతాలు? 5 దయ్యాలు కాదు. పంచభూతాలంటే చెప్పండి, మీకు తెలుసు, నాకు తెలుసు సంగతి. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, పంచభూతాలు. ఒక విధంగా చెప్పాలంటే మన వాడుక భాషలో ఆయన పంచభూతాలను ఆనబెట్టి మనతో మాట్లాడుతున్నాడు. ఎవరిని సాక్ష్యం పంచుకుని? పంచభూతాలను కదా. అంటే దాని అర్థం, నువ్వు చూస్తున్న సమస్తమును ఆయన సాక్ష్యముగా ఉంచుకుంటున్నాడండి. నువ్వు ఎక్కడ తప్పించుకుంటావు? నువ్వు నిలబడిన భూమి సాక్ష్యంగా ఉంది, నేను ఆవరించిన గాలి, నువ్వు పీల్చే గాలి సాక్ష్యముగా ఉంది, నీకు సహాయముగా ఉండే అగ్ని సాక్ష్యముగా ఉండబోతుంది, నీ పైన ఆకాశము సాక్ష్యముగా ఉంది, నీ ఒంట్లో ఉన్న నీరు, నీవు తాగే నీరు సాక్ష్యముగా ఉండబోతుంది. ఎక్కడ తప్పించుకుంటాడు మానవుడు కదా. ఆయన ఆ రీతిగా ఆనబెట్టి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే కొంతమందికి మనకు తెలుసు, ఇలా చెప్పబోయేది కదా. ఆయన తీర్పు తీర్చే సమయంలో ప్రభువు పలికిన ప్రతి మాటకు కూడా అవి సాక్ష్యముగా ఉండినట్లు
నువ్వు చెప్పలేవు. నువ్వెక్కడ చెప్పావు ప్రభు నాకు ఆ మాట? నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదయ్యా. మీరు అనే అవకాశం లేదండి. ఒకనాడు తీర్పులో నిలబడబోతున్న మనము నీకు ఆ పని చేయవద్దన్న ఆజ్ఞ నేను ఇచ్చాను కదని ప్రభువుతో పలుకుతూ ఉంటే, ప్రభువా నువ్వు పలికేవా మాట? నేను వినలేదే అనే అవకాశం మనకు లేదు. అలా మీరు అనకుండా దేవుడు భూమి ఆకాశములను సాక్ష్యముగా తీర్పు దినమున ఆయన మనకు ప్రతికూలముగా మాట్లాడడానికి ఆయన పెడుతూ ఉన్నాడు. అలా ఈ లేఖన భాగంలో చూస్తే దేవుడు మాట్లాడే ప్రభు అని, అలాగే ఈ విశ్వమంతా కూడా దేవుని మాటకు చెవియొగ్గాలని, సాక్ష్యముగా నిలబడాలనేది దేవుని యొక్క చిత్తముగా మనకు కనబడుతుంది. చూడండి, కాబట్టి మాటలో మొదటిది యెహోవా, రెండవది ఆకాశము, మూడవది భూమి. వాటన్నిటితో దేవుడు చేస్తున్నది ఏంటి? మాట్లాడడం, అనగా ఆయన మాట. కదా 4 అంశాలు మనకు కనబడుతున్నాయి. క్లుప్త సమయం వాటిని ధ్యానించుకుంటూ ముగించుకున్నాం కదా. ఒక్కొక్క మాటను మనం విశదీకరించుకుంటే చూడండి, మొట్టమొదటిది యెహోవా అనే మాట. యెహోవా అనే మాట ఏంటండి? యెహోవా అంటే మరి ఎవరికి యెహోవా? యెహోవా అనేది దేవుని యొక్క వ్యక్తిగత నామం కదా. మనందరికీ పేర్లు ఉన్నట్లే దేవుని యొక్క వ్యక్తిగతమైన పేరు. చూస్తే దాదాపు ఈ పాత నిబంధనలో ఈ పేరు రాసుకునేవాడు రాసుకుంటే 5700 మార్లు రాయబడింది. 5700 సార్లు ఈ యెహోవా అనే పేరు ఈ పాత నిబంధన అంతటిలో కూడా రాయబడిందండి. వాస్తవానికి ఈ పేరు ఎలా వచ్చిందో బైబిల్లో కూడా స్పష్టంగా లేదు. కానీ యూదులైతే ఈ నామాన్ని ఎంత పరిశుద్ధముగా వారు చూస్తారంటే, మనం గమనించినప్పుడు వారు మహావిశ్రాంతి దినం, ద డే ఆఫ్ అటోన్మెంట్ అంటాం. అటువంటి కొన్ని ప్రత్యేకమైన దినాలలోనే ఈ యెహోవా అనే పేరును వాళ్ళు ఉచ్చరించేవారు. ఇంకా మీకు చెప్పాలంటే నిలబడిన జనులందరూ కూడా ఉచ్చరించేవాడు కాదండి. ప్రధాన యాజకుడు మాత్రమే ఉచ్చరించేవాడు. ఎప్పుడు అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు, రోజంతా కాదు. కొన్ని ప్రత్యేకమైన దినాలలో, మహావిశ్రాంత దినం, ద డే ఆఫ్ అటోన్మెంట్, కొన్ని ప్రత్యేకమైన దినాలలో, కొన్ని పర్వదినాలలో, ఓన్లీ ఆన్ స్పెషల్ డేస్ ఆ ప్రధాన యాజకుడు మాత్రమే ఉచ్చరించగలిగే పరమ పవిత్రమైనటువంటి పేరు. మీకు తెలుసు లేదో, ఈ పాత నిబంధనను ఈనాడు మనం చూస్తున్నారు ఈ రీతిగా అనువదించే సమయంలో ఈ యెహోవా అనే పేరు రాయవలసి వచ్చిన ప్రతిసారి కూడా ఆ లేఖికులు, స్క్రైబ్స్ అంటారు. మీకు అర్థమేలా చెప్పాలంటే శాస్త్రులు, వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు రాస్తున్నటువంటి ఆ పెన్ ఏదైతే ఉందో దాన్ని శుభ్రంగా కడిగేవాడు ఆ పేరు రాయడానికి ఉంది. మరి అప్పటిదాకా వాళ్ళు ఏం చేస్తున్నారండి? రాస్తూనే ఉంటారండి. కానీ ఆ పేరు రాయడానికి వచ్చే ముందు ఆ పెన్నును శుభ్రంగా నీళ్ళలో ఉంచి కడిగి తీసి రాయడానికి సిద్ధపరిచేవారు. అంత మటుకే కాదు, వారు మటుకు వెళ్ళి ఎక్కువ పర్యాయములు వాళ్ళ చేతులు కడుక్కునేవారు, మరికొన్ని పర్యాయములు వాళ్ళు స్నానం చేసేవాడు. ఎప్పుడండి దాకా? కేవలము ఆ యెహోవా అనే పేరు వాళ్ళు రాయాల్సి వచ్చిన సమయంలోనే. అప్పటిదాకా వాళ్ళు అక్కడే కూర్చుంటారు, అదే పనిలో ఉంటారు, రాస్తూనే ఉంటారు. కానీ ఆ పేరు యెహోవా అనే పేరు, ఆ పరమ పవిత్రమైన పేరు రాసే సమయానికి మటుకు వాళ్ళ రీతిగా సిద్ధపాట్లు కలిగేవారు. దాన్ని బట్టి చూడండి, అది ఎటువంటి ప్రశస్తమైన నామము, ఎంత పవిత్రమైనటువంటి నామము, ఎంత పరిశుద్ధమైన కదా, మనకు శక్తివంతమైనటువంటి నామము. ఒక్క మాటలు, ఒక్క సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చూస్తే ఈ యూదులు ఈ లేఖనాలను
చూడండి, పాత నిబంధన అంతా కూడా కేవలము మనకు తెలుగులో ఎన్ని రకాలు, ఈ అక్షరమాల 2 రకాలుగా విభజించబడింది కదా. ఏది? అచ్చులు, హల్లులు. వారి ఉద్దేశం ఏంటంటే ఈ హల్లులతోనే ఆ దేవుని పేరు రాయాలి. వాస్తవానికి యెహోవా అనే పేరు కూడా అదొక ఊహ. అది దేవుడికి ఇదే ఆయన పేరు అని మనం చెప్పడానికి లేదండి. కానీ వారు చేసిన పని ఏంటంటే ఈ యాహ్వే పేరు విన్నారా? యాహ్వే, యాహ్వే, యాహ్వే అనే పేరును, అలాగే అదోనాయ్ అనే మరొక పేరు. ఇప్పుడు ఈ యాహ్వే అనే పేరు చూస్తే ఎక్కడి నుండి వచ్చింది పేరు? హల్లులలో నుండి కదా. అదోనాయ్ అనే పేరును చూస్తే అచ్చులలో నుండి. ఈ 2 పేర్ల కలయికనే యెహోవా అనే పేరు. యెహోవా అనే పేరు వారు గ్రీకు భాషలో కూడా తర్జుమా చేసినప్పుడు అదోనాయ్ అంటే ప్రభువు అనే అర్థం వచ్చేలాగా. చూడండి, ఆ పేరు, దేవుని పేరు ఎటువంటి ప్రత్యేకమైన పేరు అంటే ఆ పేరుకు వాళ్ళు సరైన నిర్వచనం కూడా ఇవ్వలేకపోయారు. ఆయన పేరు ఇది అని స్పష్టంగా వాళ్ళు చెప్పలేకపోయారు కదా. మనం గమనించినప్పుడు ఐగుప్తు దాస్యం నుండి ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించడానికి సిద్ధపడినప్పుడు కదా, కనాను దేశానికి నడిపించడానికి దేవుడు మోషేను కోరినప్పుడు దేవుడు ఎవరికాడండి? మోషే ఎవరికాడు దేవుడిని? వారి మధ్యలో సంభాషణ జరిగింది, అది గుర్తుందా? ఆ సంభాషణలో ముందుగా మోషే ఏం చేశాడు? ప్రశ్నించాడు. ఆ మండుచున్న ఆ పొలలో నుండి దేవుడు ఆయనతో మాట్లాడుతున్న వేళ మొట్టమొదటిగా మోషే ఏం చేశాడంటే ప్రశ్నించాడు. దేవుడు ప్రశ్నించాడు, నువ్వు ఎవరు? అందుకు దేవుడు మొట్టమొదటిగా పలికిన మాట, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను కదా. అప్పుడు మోషే అలాగే అనుమానాలు ఎక్కువ. నువ్వు ఎవరు అన్నాడు. సరే, దేవుడు బదిలించాడు. ఇప్పుడు నీ పేరేంటి అన్నాడు. అందుకు దేవుడు బదిలిన మాట, నేను ఉన్నవాడను, అనువాడను. చెప్పాడా నీ పేరు? చెప్పాడా? నా పేరు ఆశమ్మ, లేదు నా పేరు ఇమానుయేల్. చెప్పాడా? నేను ఉన్నవాడను, అనువాడను. ఏంటండి దాని అర్థం? నేను ఏమై ఉన్నానో అదే నేను. నాకు ఫలానా పేరెంట్ లేదు. దాని అర్థం ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీరు గమనించాలి. సర్వనామములు నావే అని కాదు. వాళ్ళు ఆ మాట అంటే చాలా దూరం వెళ్ళిపోతుంది లెక్క. మనకు ఈ గ్రామర్లో, వ్యాకరణంలో నామము, సర్వనామము, ఇంకొకటి విశేషము కదా. నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్. ఇప్పుడు ఈ విశేషంలోని పదాలన్నింటినీ కూడా దేవుడు ఆయన ఆపాదించుకుంటున్నాడు. ఏంటంటే విశేషము? మీకు తెలిసి విశేషం అంటే చెప్పండి. మరి మన సంఘము చాలా సుందరమైనది. దీంట్లో విశేషం ఏది? సుందరమైనది కదా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను అంటే దాని అర్థం నేను గత కాలంలో ఉన్నా, ఈ కాలంలోనూ ఉంటున్నాను, రాబో కాలంలోనూ నేను ఉంటున్నాను. నేను ఎప్పటికీ ఉండేవాడని, నేను లేనివాడని కాదు. నాకు ఒక ఎక్స్పైరీ లేదు. నేను ఎప్పటికీ ఉండేవాడను. అలాగే నేను అనువాడను అంటే ఆయన ఉద్దేశం ఈ విశేషములు, గుణ విశేషములు అన్నీ కూడా నేనే. నేను బలవంతుడను, నేను ఆశ్చర్యకరుడను, నేను ఆలోచనకర్తను, నేను సమాధానకర్తను. ఇంకా చెప్పండి మీరు ఎన్ని గుర్తొస్తే ఆ విశేషములన్నీ కూడా, నేను రక్షకుడను, నేను మీ విమోచకుడను, నేను మిమ్మల్ని ఆదరించేవాడను, నేను మిమ్మల్ని స్వస్థపరిచేవాడను.
వీటన్నిటినీ కూడా అనువాడను. బలవంతుడు అంటావా, అది నేనే. నువ్వు రక్షకుడు అంటావా, అది నేనే. నిన్ను పోషించేవాడనంటావా, అది నేనే. కనుక ఆ ప్రతి గుణ విశేషము నాదే. నేను ఎప్పటికీ ఉండేవాడను. దేవుడికి ఒక పేరు లేదు, కానీ ఆయన యేసుక్రీస్తుగా మన మధ్యాహ్నం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత యేసుక్రీస్తు అనే పేరు పెట్టడం జరిగింది. దానికి ముందు ఉన్నటువంటి యెహోవా అనే పేరు అదొక ఊహాజనితమైనది. బలవంతుడు లేదా శక్తిమంతుడు అనే అర్థం వచ్చేలాగా, ప్రభువు అనే అర్థం వచ్చేలాగా నేను చెప్పినట్లుగా యాకోబే ప్లస్ అదోనాయి ఆ రెండు పదాల కలయికతో యెహోవా అనే పేరు ఇవ్వడం జరిగింది. అదని మన దేవుని పేరు యొక్క ప్రత్యేకత. కానీ ఈ భావాలన్నింటినీ కూడా ప్రస్ఫుటింపచేస్తూ కొత్త నిబంధనలో మన ప్రభు పలికిన మాట నేనే అని చెప్పడం కదా. యేసు దేవుడని యెహోవాను చూడండి నిత్యం ఉన్నాడని రుజువు చేస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ నుండి పంపబడ్డానని చెప్పాడు. నేను తండ్రి యొద్ద నుండి పంపబడ్డాను, నేను తండ్రి కార్యముల మీదనే ఉన్నాను, నేను తిరిగి ఎక్కడికి వెళుతున్నాను. ఎక్కడికి వెళ్ళాడండి మన ప్రభువు? ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు చెప్పండి. మీరు యాక్టివ్గా ఉంటే నేను మొదలెడతాను. ఆయన వెళ్ళిన పర్పస్ ఏంటి? ఆరోహణమయ్యే ముందు ఆయన శిష్యులను ధైర్యపరిచి చెప్పిన మాట ఏంటి? పరలోకంలో నీ కొరకు నేను గృహాలను సిద్ధపరిచి వస్తాను. దానికంటే ముందు పలికిన మాట నా తండ్రి యొద్ద అనేక గృహములు ఉన్నవి, వాటిని నేను మీ కొరకు సిద్ధపరిచి వస్తాను, కాబట్టి నేను వెళ్ళాలి కదా. ఆ రీతిగా చూస్తే అందుకు ఆ కనెక్షన్ తెలవడానికి నేను తారకపడ్డాను. కాబట్టి మన దేవుడి పేరు యేసుక్రీస్తు అని మనం చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన వచ్చిన తండ్రి దగ్గర నుండి, ఆ వచ్చింది తండ్రి దగ్గర నుండి, ఆయన ఉన్న పనులు తండ్రిని, ఆయన చేసిన పనులు తండ్రిని, ఆయన తిరిగి వెళ్ళింది తండ్రి దగ్గర. ఆ రీతిగా చూస్తే మన ప్రభువే మనకు తండ్రిగా లేదా తండ్రి యొక్క ఉన్నాడు కనుక ఒక పేరుతో మనం ఆయన పిలవాలి. కనుక ఆ యేసుక్రీస్తు అనే పేరును మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనకైతే యెహోవా అనే పేరు కదా. వాస్తవానికి గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే మన ప్రభువు పేరు లేని దేవుడు. ఆయన గుణ విశేషముల చేత మాత్రమే మనము ఆయనను ఆరాధింపబద్ధమై ఉన్నాం. అందుకే మీరు చూడండి, యేసు అనే పేరు కాదు రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకుడు కదా. ఆ పేర్లు కూడా ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన పనులన్నీ సూచిస్తున్నాయి. పేరు లేని దేవుడు అండి కదా. సరే చూద్దాం. అయితే ఏంటి అక్కడ మన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన మాట్లాడుతున్నాడు కదా. యెహోవా మాట్లాడుతున్నాడు. మన దేవుడు కేవలం మాట్లాడే దేవుడు కాదు. అంటే మన మొరలను విని మనతో మాట్లాడు దేవుడు, మన ప్రార్థనలు వినే దేవుడు. ఇంకా చెప్పండి, మీ అనుభవాలతో మీరు చెప్పండి. ప్రార్థనలు చేస్తున్నారు, నిజంగా ప్రార్థనలు చేరుతున్నాయంటారా దేవుడి దగ్గరికి? చేస్తున్నాయి కదా. రైట్. దాన్ని బట్టి ఏం చేస్తారు దేవుడు? గట్టి గట్టిగా చెప్పండి, పర్వాలేదు, జవాబు ఇస్తాడు కదా. రిప్లై అంటే మాట్లాడే దేవుడు, మన ప్రార్థనలు వినే దేవుడు, మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. అంతేనా? అంతమటుకే కాదు, కానీ ఆయన మనతో మాట్లాడించే దేవుడు. ఆయన మాట్లాడటమే కాదు, మనతో మాట్లాడిస్తాడు కూడా. మనతో మాట్లాడించే దేవుడు అండి. యేసు ప్రభు అన్నమాట, అడుగుడి నీకు ఇవ్వబడును, వెదకుడి నీకు దొరుకును, తట్టుడి నీకు తీయబడును కదా. అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరకను, తట్టువానికి తీయబడును.
మాట్లాడుతున్నావు, క్షమించాలి, ఆయన మాట్లాడుతున్నాడు. అంతమందికే కాదు, తిరిగి నీతో మాట్లాడిపోచేస్తాడు. ఏ రీతిగా అయితే నీవు ప్రార్థిస్తున్నావో, అందుకు ఆయన ఎలాగైతే ప్రార్థనలకు జవాబిస్తున్నాడో, ఆయన కేవలము మాటలాడే దేవుడే కాదు, నిన్ను మాటలాడించే దేవుడు. అందుకు చూస్తే నిర్గమకాండ దగ్గరండి, నిర్గమకాండంలో ఈ మోషేతో జరిగినటువంటి సందర్భంలో మనం చూస్తే, when the Lord encountered Moses, దేవుడు మోషేను ఎదుర్కొన్నప్పుడు, లేదా మోషే దేవుడిని ఎదుర్కొన్నప్పుడు 4వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, 11 చదవండి. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు? కొన్ని మధ్యలో స్కిప్ చేసిన తర్వాత ఆఖరిలో యెహోవానైనా నేనే కదా. నేను మాట్లాడే దేవుడనే కాదు, నీకు మాటలు ఇచ్చిన దేవుడను, నీకు మాటలు నేర్పిన దేవుడను. అది అంటాడు చూడండి, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పడకవలసినది నీకు బోధించి కదా. చూడండి, యెహెజ్కేలుతో కూడా ప్రభువు మాట్లాడినప్పుడు, నరపుత్రుడా నీవు, యెహెజ్కేలు 2వ అధ్యాయంలో మొదటి వచ్చిన మాట, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలనని ఆయనతో అన్నప్పుడు, ఆయన నాతో అన్నప్పుడు, చదవండి, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను, అప్పుడు నాతో మాట్లాడిన వాడి స్వరము వింటిని. చూసారా, యెహెజ్కేలు 2:1 యెహెజ్కేలు పలికాడు ఆ మాటలు. ఆయన అంటున్నాడు, నరపుత్రుడా, ఎప్పుడైతే ఆ దేవుడు కదా, ఆ యెహోవా నా దగ్గరకు వచ్చి, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలేను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టింది, అప్పుడు నాతో మాట్లాడిన వాడి స్వరము నేను విన్నాను. ఇంకా ఇంకా చూడాలంటే ఈ నవ నిబంధనలో అపొస్తలుల కార్యములో 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఉంటుంది. పెంతెకోస్తు దినమున, పెంతెకోస్తు పండుగ రోజు పేతురు ఆ ఆత్మాభిషేకం పొందిన వాడే పలుకుతుంటాడు, సమస్త జనులారా ఇది మీకు తెలియగాక, చెవిలోకి నా మాటలు వినుడి. చూసారా, అపొస్తలుల అధ్యాయం 2వ అధ్యాయం, అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం. మనుషులారా, సమస్త జనులారా ఇది మీకు తెలియగాక, చెవిలోకి నా మాటలు వినుడి కదా. ఎవరు పలికారు ఆ సమయంలో మాట అంటే పేతురు పలికాడు. కానీ పేతురు తనకే తాను పలకలేదు, కానీ అతను ఆత్మాభిషేకం, ఆత్మ చేత నింపబడిన వాడే. మన దేవుడు మాట్లాడే దేవుడు అండి, అంతమటికే కాదు, ఆయన మనతో మాట్లాడించే దేవుడు. మోషేతో మాట్లాడించాడు, యెహెజ్కేలుతో మాట్లాడించాడు కదా, మటుకు ఇక్కడున్న యెషయాతో మాట్లాడించాడు, పేతురుతో మాట్లాడించాడు. వారందరూ మాట్లాడటానికి ముందు దేవుని ఆత్మను పొందుకున్న వారు, అంటే ఆత్మ పూర్ణులైన వారు కదా. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సంఘములతో ఆత్మ చెబుతున్నమాట, చెవి గలవాడు వినడుగాక. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు మనతో మాట్లాడే దేవుడు. అది చాలక మనతో మాట్లాడించే దేవుడు. చూడండి, దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, ఆకాశమా ఆలకించము. ఏంటండి ఆకాశము? ఓకే, ఇంకా ఉన్నతమైనది అనే కంటే దాన్ని కొంచెం మాడిఫై చేస్తే అది అనంతమైనది కదా. అంటే ఆకాశము అంతము లేనిది, ఉన్నదాని అంతం లేదు కదా. ఒక విధంగా దాన్ని ఏమంటాం మనం, టు సే
యూజింగ్ ఎ వర్డ్ ఏమన్నా ఇంగ్లీష్లో ఏమన్నా ఇంగ్లీష్లో యూనివర్స్ కదా. ఒకసారి ఆ పదాన్ని మీరు స్ప్లిట్ చేయండి. యూని ప్లస్ వర్స్. యూని అంటే గ్రీకులో ఒకటి అని అర్థం కదా. యూనికార్న్ అంటాం అంటే ఒక కొమ్ము కలిగినది. అలాగే యూనివర్స్, యూని ప్లస్ వర్స్. ఒక వర్స్ అంటే మా మటుకు దేవుని మాట కదా. దేవుని ఒక్క మాట చేత కలిగినదే విశ్వం అంటే యూనివర్స్. ఇప్పుడు చాలా ఈజీ గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ అనే పదం ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ వారు చెప్పగలిగిన దాంట్లో ఒక చక్కటి విశేషాన్ని చెప్పారు. అది దేవుడి యొక్క ఒక్క మాట చేత కలిగినది. కేవలం ఒకటే మాట. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. దట్స్ ఇట్. ఆకాశము భూమి సృజించాడు, ఒకటే మాట. అక్కడ ఒక మాటలో తెలపబడింది. అలాగే ఆ సృష్టి కార్యాన్ని ఆయన ఒక్క మాటతోనే పూర్తి చేశాడు కదా. అటువంటి ఆకాశము అనంతమైనది, అది అంతము లేనిది కదా. మానవుడు చూడండి భూమిని విడిచి ఈనాడు అనంతమైనటువంటి ఆకాశంలో విహరిస్తూ ఎన్నో విషయాలు చూసినట్లయితే చంద్రయాన్ కదా, మంగళయాన్, ఎన్నో గ్రహాలకు, పొరుగు గ్రహాలకు మానవుడు ప్రయాణం అవుతూ ఉన్నాడు కదా. అటువంటి ప్రయాణం అవుతున్న వేళ మనం గమనించినప్పుడు అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయండి. దేవుడు ఆకాశంలో ఆయన ఏ రీతిగా ఉంచాడన్న గణములో సాక్ష్యముగా కదా. ఆయన ఆకాశమును సాక్ష్యముగా ఉంచుతూ పలికిన మాట ఆలకించమన్నాడు. అంటే దేవుని మాటలకు ఆకాశంలో ఆయన సాక్ష్యముగా ఉంచాడు. భూమి ఆకాశములపై ప్రభువు సర్వాధికారిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అందుకే అంటాడు కదా, ఆకాశమున సింహాసనము, లార్డ్స్ థ్రోన్, దేవుడి యొక్క సింహాసనం అండి కదా. ఈనాడు మనం చూసినట్లయితే అటువంటి సింహాసనం మీద ఆయన కూర్చొని ఏం చేస్తున్నాడు? ఒక విధంగా మన మాటలు వింటున్నాడు కదా. అలాగే ఆయన మాటలు వినమని కూడా మనకు చెబుతున్నాడు. వినండి, జాగ్రత్తగా వినండి. ఆకాశమైన సింహాసనముగా గల దేవుడు, ఆ ఆకాశమును సృజించిన దేవుడు ఆకాశమును వినమనొచ్చు ఆయన మన మాటలను కూడా తిరిగి వింటున్నాడు. అది నాడు చూసినట్లయితే మన మాటలు ఎలా ఉన్నాయండి? ఒక విధంగా ధ్వని తరంగాలుగా కదా, ఈ సౌండ్ వేవ్స్ గా ఈ మాటలు ఆకాశంలో చేరుతూ ఉంటాయి. దాన్ని మనం కొన్ని ఉపకరణాలతో, ఉదాహరణకు మన మొబైల్స్తో, ఇంకా ఈ రేడియో, ట్రాన్సిస్టర్ కదా, ఇటువంటి కొన్ని ఉపకరణాల సహాయంతో ఆ మాటలు ఏం చేస్తున్నాం? మనం వింటున్నాం కదా. ఆ మాటలు మీరు చూస్తే అందుకే చూడండి, యోగ గ్రంథంలో కూడా ఈ కేవలము ధ్వని తరంగాలే కాదు, ఈ శబ్ద తరంగాలే కాదండి, ఈ వెలుగు తరంగాలు కూడా, లైట్ వేవ్స్. యోగ గ్రంథం 38వ అధ్యాయానికి వస్తే, యోగ గ్రంథం 38వ అధ్యాయంలో 35వ వచనంలో చూడండి. ఈనాడు మనకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ఆకాశమందున మాటలను మనం ఎలా వింటున్నామంటే చూడండి, 35లో మెరుపులు బయలువెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పున్నట్లు నీవు వాటిని బయటకు రప్పింపగలవా? నిజమే, ఈ ఆకాశంలో మన మాటలు నిలబడతాయి. ఆ మాటలను మనం ఆ శబ్ద తరంగాలుగా, లేదంటే ఆ కాంతి తరంగాలుగా కదా, లైట్ వేవ్స్ గా, సౌండ్ వేవ్స్ గా ఉన్న మాటలను కొంత టెక్నాలజీని ఉపయోగించి మనం వినగలుగుతున్నాం. అయితే మన ప్రభు అంటున్నాడు, అటువంటి ఆకాశంలోని మాటలు ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఆ ఆకాశమని సింహాసనముగా చేసుకొని పలుకుతున్న నా మాటలు మీరు వినండి, ఎందుకంటే నా మాటలు ఎప్పటికీ గతింపవు. అలాగే మరొక రీతిగా ఈ ఆకాశం అనే సింహాసనముగా చేసుకున్న నేను మీ మీద సాక్షిగా కూడా ఉన్నాను. నేను మీతో మాట్లాడే దేవుడను, మీతో మాట్లాడించే దేవుడను, మీ ప్రార్థన వినే దేవుడను, మీ ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడనే కాదు, కానీ నేను మీ మీద సాక్షిగా ఉన్నవాడను కూడా. చూడండి, భూమి ఆకాశములు నిజమైనవి కావు,
కానీ దేవుని తీర్పు వచ్చే వరకు దేవుడు ఈ ఆకాశంలో తాను దాచిన మాటలు, భూమి తన యందు నిక్షిప్తం చేసుకున్న మాటల చేత మన మీద సాక్ష్యముగా వాటిని ఉంచబోతున్నాడు. ఒక విధముగా చెప్పాలంటే ఆ ఆకాశమును సింహాసనంగా చేసుకున్న దేవుడు, భూమిని ఆయన పాదపీఠముగా ఉంచుకున్న దేవుడే మన మీద సాక్షిగా ఉండబోతున్నాడు. ఎందుకు చెప్తున్నారంటే దేవుడు ఆకాశము మనకు సాక్ష్యముగా మాత్రమే ఉంచక ఆకాశముతో ఆయన మాట్లాడమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆకాశం ఆయన మాటకు లోబడుతున్నది. ఆయన చేసిన పనికి అది విధేయత చూపుతుంది. ఒకనాడు నీ మీద నా మీద ఆ ఆకాశము ప్రతికూలంగా సాక్ష్యం పలకబోతుందండి. మరి ఆయన చేతి పనిగా నిర్మించబడిన నీకు ఆయన మాటకు నీవు లోబడుతున్నావా? ఎంతమంది లోబడుతున్నారు దేవుడి మాటకి? మనకు ప్రతి వారం వస్తున్నారు, ఎన్నో మాటలు మీరు అందిపుచ్చుకుంటున్నారు. మటుగా మాటలు ఎన్ని మాటలు మరి మీరు మీ జీవితంలో అమలు చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ వాటన్నిటి విషయమే దేవుడి మిమ్మల్ని సాక్ష్యంతో అడగబోతున్నాడు. నేను అన్నట్లు మీరు వినలేదు అని చెప్పే అవకాశం లేదండి. మటుకు నాకంటే ముందు సంఘంలో ఈ స్థానంలో నిలబడిన అనేక దైవజనులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుడి మాటలు మీకు వెల్లడి చేసినారు. వారి మాటలు మీరు వినలేదని చెప్పడానికి లేదు. అయితే ఆ విన్న మాటలు మీ జీవితంలో అమలులో ఉండాలి. అంటే మీరు వాక్యానుసారంగా జీవించవాలే ఉండాలి. దేవుడి మాటకు విధేయులు అవ్వాలి. దేవుడి మాటకు మీరు లోపడాలి. అలా మీరు లోపడక నేను వినలేదండి, అవకాశం లేదండి. మాటలన్నిటికీ ఆకాశమే సాక్ష్యంగా ఉండబోతుంది. ఇందుకు ఆకాశంలో ఆయన చూడండి ప్రేరేపిస్తున్నాడు. నీవు నా ఆజ్ఞకు తలగాలి, నువ్వు నా ఆజ్ఞకు శిరస వహించాలి. నేను చెప్పిన రీతిగా నువ్వు సాక్ష్యముగా ఉండాలి. అందరం కూడా దేవుని కొరకు సాక్షులుగా ఉండడానికి పిలువబడ్డామండి. అందరం కూడా కదా. చూడండి, యేసు ప్రభువు ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళే సందర్భంలో ఆయన శిష్యులను చూసి పలికిన మాట ఏంటి? మీరు భూదిగంతముల వరకు నా కొరకు సాక్షులుగా ఉండాలి కదా. భూదిగంతముల వరకు మీరు నా కొరకు సాక్షులుగా ఉండాలి. అంటే నేను ఏమవుతున్నా? ప్రభువుకు సాక్షులుగా ఉంటున్నా. మరి అటువంటి సాక్షాత్మైన జీవితం నీకు ఉన్నదా లేదా? భూదిగంతం అందరికీ ఏం సాక్ష్యం అయితే నీ ఆత్మీయ జీవితానికి సాక్ష్యం ఆకాశం. దేవుడు ఉంచాడు ఆ రీతిగా. అంటే ఆకాశము తన ఫలితాన్ని చేస్తున్నది, చేయబోతున్నది. మరి నీకు అప్పగించిన పని నేను సాక్ష్యముగా ఉండమన్నాడు. నీవు ఉంటున్నావో లేదు? బట్ ఇప్పుడు యెషయాను పిలిచాడు. నేను చెప్పిన పని చేయడానికి ఎవరైనా ఉన్నారా అని పలికాడు. చిత్తగించము, నేనున్నాను. నీకు అప్పగించిన పనిలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంతవరకు సాక్ష్యంగా ఉంటున్నావు? ఎంత బతుకుంటున్నారు మీరు కదా? మన ప్రభు ఆరోహణమైనప్పుడు చూసినట్లయితే ఆయన కొనిపోయింది ఒక మేఘం కదా. ఆయన మేఘాలు తిరిగి ఆ మేఘముల మీద మరలా రాబోతున్నాడు. మధ్యాకాశంలో నుండి మనల్ని పిలవబోతున్నాడు. అంటే ఆ నిమిత్తం చూస్తే దశలోనిక పత్రిక రాస్తూ, దశలోనికలోని సంఘానికి పౌరులతో రాస్తూ మొదటి పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనంలో ఆయన పలికిన మాట, ఏ మేఘమైతే ప్రభువును ఆకాశంలోనికి ఆరోహణ అవ్వడానికి మోసపడి వెళ్ళిందో ఆ మేఘమే ప్రభువును చూడ రెండవ రాకడలో భూమి మీదకు తీసుకొని వచ్చినప్పుడు చూసారా? మొదటి దశలోనికలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద తొలిపోబడము కదా. ఎక్కడ జరుగుతున్నదండి ఇదంతా? దేవుడు ఎక్కడ నుండి మాట్లాడుతున్నాడు? అంటే ఆయన సింహాసనం
ఎక్కడ ఉంది? ఆకాశమందు. అంటే ఆయన ఆకాశం నుండి మాట్లాడుతున్నాడు కదా. ఆయన శరీరధారిగా వచ్చి తిరిగి వెళ్ళేది ఎక్కడికి? తిరిగి మరలా రానయ్యున్నది ఎక్కడికి? మనను ఆయన కొనిపోయి మనల్ని ఎదుర్కొనేది ఎక్కడ? ఎదురించుకున్నాడు ఆకాశాన్ని. ఆయన ఏర్పరచుకున్న సాక్ష్యము కనుక ఒక పక్క ఆ ఆకాశమైన మాటకు లోబడింది కనుక ఆ విషయాన్ని గమనించాలి కదా. ఆ జీవపు పునరుద్ధానములో లేపబడిన విశ్వాసులను చూడండి, ప్రభువు మేఘముల మీద ఆకాశానికి తీసుకొని వస్తాడు. వారందరితో సమూహంతో ఆయన రానై ఉన్నాడు కాబట్టి ఆకాశము ఆనందిస్తున్నది, మీరు మర్చిపోవద్దు. రెండవది, ఆయన ఎవరితో పలుకుతున్నాడు అన్నమాట? భూమి చెవియొక్కము కదా. భూమి చెవియొక్కము. గ్రహాలు ఎన్ని ఉన్నాయండి? 9 కదా. ఈ మధ్య ఒక కాంట్రవర్సీ, 8 గ్రహాలే ఉన్నాయి. ఏంటంటే ఆ చివరి ఉన్నటువంటి ప్లూటో అనే గ్రహాన్ని శాస్త్రవేత్తలు అది గ్రహము కాదని చెబుతున్నారు. దాన్ని తీసివేస్తే 8. సరే, అది 8, 9 అని పక్కన పెడితే దేవుడు ఏర్పరిచినటువంటి గ్రహాలలో భూమి ఒకటి కదా. అది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది. సూర్యుని నుండి 3వ గ్రహముగా ఉన్నది. పరిమాణంలో బట్టి చూస్తే అది 5వ అతి పెద్దది. ఇవన్నీ మనం నేర్చుకున్నాం చిన్నప్పుడు కదా. కేవలం భూమి మీద మటుకే జీవం ఉంది కదా. ఈ ప్రాణికోటి బ్రతకడానికి అవసరమైనటువంటి మనం అనుకున్నాం ఏంటవి? 5 దయ్యాలు. మనం చెబుతారు ఎక్కడ ఉన్నాయి? భూమి మీదే. మనకి అందుకే అది నివాస యోగ్యమైంది కదా. కానీ ఒకనాటికి ఈ భూమి కూడా అంతరించిపోతుంది. ఎప్పుడు? ప్రభువు రాకడలో. ఎలా అంతరించిపోతుంది సార్? అప్పటి వరకు సూర్యుని చుట్టూ తిరిగి 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 ఉన్న భూమి ఆ నీతి సూర్యుడైనటువంటి మన యేసు ప్రభువు రాకడలో తనలో ఉన్న అగ్నిని అది బయటకు వెళ్ళగలుగుతుంది. వాస్తవం అని చెప్పేది. మీరు శాస్త్రవేత్తలు చెప్పింది కూడా ఏంటంటే భూమి మధ్యన ఎటువంటి ప్రచండమైన అగ్ని దాగి ఉందంటే దాదాపు 9,000 డిగ్రీల ఫారెన్హీట్. ఈ ఫిగర్, ఈ న్యూమరికల్ కౌంట్ ఏంటో తెలుసా? మానవ శరీరం ఉష్ణోగ్రత ఎంత అండి? 98.4. దానికి స్కేల్ చెప్పండి. నేను అది చాలా ఇంపార్టెంట్. సెంటిగ్రేడ్ సార్, ఫారెన్హీట్ కదా. సెంటిగ్రేడ్స్లో అయితే 37, ఫారెన్హీట్లో అయితే 98.4. ఒకవేళ కాస్త జ్వరం వచ్చిందనుకోండి ఎంత వస్తుంది? ఒక 100 కదా. కాస్త అధికమైతే 102. అప్పుడు మనం ఉండాలి 140 దాకా మనం ఉన్నాం కూడా. అంటే జ్ఞాపకం చేసుకోండి, లేదా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 104 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్, ఉష్ణోగ్రత ఉంటేనే మన శరీరం తట్టుకోలేదు. కానీ దేవుడి రాకడలో భూమి బద్దలై తన గర్భంలో వచ్చిన ఆ ప్రచండమైన అగ్నిని అది వదిలినప్పుడు అది 9,000 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. ఆ అగ్ని మన మీద వచ్చినప్పుడు మన స్థితి ఏమవుతుంది? ఆలోచన చేయండి ఒకసారి. ఎందుకు వచ్చాడు దేవుడు ఆజ్ఞని అంటే ఒకనాడు ఆయన రాకడలో ఆ తీర్పు దినమున ఆ భూమి కూడా నిర్వీర్యం అయిపోవాలి. అది మన మీద సాక్ష్యం పలకడానికి సిద్ధముగా ఉండాలి. అటువంటి భయంకరమైనటువంటి నరకాగ్నిని దేవుడు భూగర్భంలో ఉంచినట్లుగా కదా. అటువంటి ఆ భూగర్భమును దానిని నిర్మించిన నిర్మాణకుడు అందుకే యోగంటాడు 26వ అధ్యాయంలో 7వ వచనములో కదా, భూమిని ఆయన అంతరిక్షములో వేలాడదీశాడు. ఈ విషయం ఆధునిక మానవుడికి కదా ఈనాడు శాస్త్రవేత్తలు తెలుసుకునే సమయానికి 1500
సంవత్సరాలకు పూర్వమే దేవుడు పరిశుద్ధాత్మ చేత కలిగించాడు. ఈనాడు తెలుసుకున్నారు ఈ అంతరిక్షం అనేది ఈ రీతిగా ఉంటుంది, ఈ సౌర కుటుంబం ఎలా ఉంటుంది, దానిలో భూమి ఏదో వేలాడ తీసినట్టుగా ఉంది. అదే కాదు, పక్కన గ్రహాలు కూడా ఆ రీతిగా వేలాడ తీసినట్టుగా ఉన్నాయి. ఎన్నో 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 పరిశోధనలు కదా, ఎన్నో సంవత్సరాల పరిశోధనల తర్వాత వారు తెలుసుకున్న విషయాన్ని దేవుడు 1500 సంవత్సరాలకు పూర్వం తీసిన వాక్యాన్ని యోగు 26:7 చాలు కదా. సరే, బైబిల్లో ఉన్న విశేషములు అనేవి కావాలి. శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలం, బహుశా ఎంతకాలం, నాకు తెలిసి 100 సంవత్సరాలు వేసుకోలేకపోతే 19వ శతాబ్దంలో ల్యాక్స్ టేలర్ అనుకుంటా కదా, ఈ బ్లడ్ గ్రూప్స్ కనుక్కుంటుంది. ఈ ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి రక్తమును వారికి ఎక్కిస్తే వారు బ్రతికే అవకాశాలు ఉంటాయి. కానీ దేవుడు లేవియా గ్రంథం 17-11 ఎప్పుడు రాయించాడంటే మాట, రక్తము దేహమునకు ప్రాణము కదా. క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల క్రితమే దేవుడు ఆ మాట పలికించాడు. శాస్త్రవేత్తలు, డాక్టర్స్, లేదంటే సైంటిస్టులు, బయాలజిస్టులు 100 సంవత్సరాల నుంచి కనుగొన్నారేమో మాట. ఈ రక్తాన్ని ఎక్కించడం ఎమర్జెన్సీ కేసెస్లో కదా, యాక్సిడెంట్ అయినప్పుడు, లేదంటే ప్రసవానికి వెళ్ళినప్పుడు, లేదా మరికొన్ని సర్జరీస్ అప్పుడు రక్తాన్ని ఎక్కిస్తారు. వారి ప్రాణం పోకుండా జాగ్రత్త పడతారండి. జాగ్రత్త పడటానికి అంటే వీళ్ళు కనుక్కున్నది ఈ మధ్య, కానీ దేవుడు ఏనాడు అలా ఇచ్చాడు. రక్తము దేహమునకు ప్రాణం. అలాగే భూమిని ఆయన ఆకాశంలో వేలాడదీశాడు. చాలా విశేషాలు. ఇలాగ మనం ఒక మాట ఏదని, ఈ వెలుగును ఆయన తరంగాల రూపంలో పంపగా అది పలికింది మొత్తం. ఈనాడు మనం అనుభవిస్తున్నాం ఈ శబ్ద తరంగాలు, లైట్ వేవ్స్ అన్నింటినీ కూడా. ఈనాడు మనం సెల్ ఫోన్ టెక్నాలజీని వాడుతున్నాం. లేదంటే భూమి మీద ఏ కార్నర్లో ఏ మూల ఉన్నా ఈ యొక్క రేడియో ప్రసంగాలతో, రేడియో సిగ్నల్స్తో మనం కనుక్కోగలుగుతున్నాం. కొన్ని ఉపకరణాల సహాయంతో ఆ తరంగాలను మనం వింటున్నాం. దేవుడు ఏనాడు ఆయన భక్తులకు ఆ రీతిగా చూపించాడు. చక్కగా మనం అనుసరిస్తున్న గ్రంథం చాలా పరిశుద్ధమైంది, చాలా బలీయమైంది. ఇందులో పొందుపరచబడిన ప్రతి విషయం కూడా యథార్థమైంది కదా. చూస్తే ఈ భూమిని ఆయన చెవియొక్కమంటూ ఉన్నాడు. ఇటు చూస్తే మానవుని మాట భూమి వింటుంది. ఎందుకన్నాడు మాట, ఆదికాండ 1వ అధ్యాయంలో దేవుడు ఇచ్చినటువంటి సర్వాధికారం ఏంటి? భూమిని నీవు స్వతంత్రించుకో, లోపరుచుకో, దానిని ఏలు, దాని ఫలాలు అనుభవించు. కాబట్టి భూమి మానవుని మాట తప్పక వింటుంది. కానీ అంతకంటే మరి ప్రాముఖ్యంగా దేవుని మాట వింటుంది. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు భూమికి, భూమి చెవి యొక్కము కదా. చూడండి, మనం గమనించినట్లయితే భూమి తన పనిని తాను క్రమంగా చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆది కాలంలో మానవుడి యొక్క మొదటి కుటుంబంలో జరిగిన ఒక పరిణామం ఏంటది? కయ్యను ఎప్పుడైతే హేబేలును చంపాడో ఆ సమయంలో మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏముంటుంది అక్కడ? హేబేలు రక్తం యొక్క స్వరము నేలలో నుండి దేవుని మొరపెట్టింది. రక్తం యొక్క స్వరము మొరపెట్టిందని మనం చదువుతున్నాం. కానీ మనం గమనించినట్లయితే తీక్షణంగా భూమి మొరపెట్టింది. ఆ రక్తం భూమిలో ఇంకినటువంటి హేబేలు రక్తం ఎప్పుడైతే భూమిలో ఇంకిందో ఆ భూమి ఆ నిష్కల్మషుడి విషయమై అది దేవునికి మొరపెట్టింది. దేవుడికి యథార్థమైన బలులు అర్పించిన, ఇష్టమైన బలులు అర్పించిన హేబేలు విషయమై భూమి మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడే కాదు, రాబో కాలంలో కూడా భూమి ఆ రీతిగా మొరపెట్టబోతుంది. ఎందుకంటే దేవుడు భూమికి ఇచ్చినటువంటి గొప్ప సుగుణాన్ని మనం చూస్తే భూమికి కూడా పాపం వస్తుంది.
భూమికి ఇష్టం అనుకుంటున్నారా? మన పాపలుగా ఉండటం, ఇటువంటి పాపలను భరించడం భూమికి ఇష్టం అంటున్నారా మీరు? భూమికి మొమ్మాటికి ఇష్టం లేదు. రోమేయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ముగించేస్తున్న 5 నిమిషాలు చూడండి. 8:22లో మీరు చూడగలిగితే ఆ మాట చాలా స్పష్టంగా కనబడుతుంది మనకు. సృష్టి యావత్తు చాలు ఏంటంటే అక్కడ సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. సృష్టి యావత్తు ఇప్పుడు భూమి ఎక్కడ ఉంది? సృష్టిలో ఒక భాగం అయిందా లేదా? అంటే ఇప్పుడు భూమి మూలిగిందా లేదా? ప్రసవ వేదన పడిందా లేదా? దాని అర్థం ప్రసవ వేదన పడినంతగా అది నొప్పిని భరించండి మన పాప విషయమై. ఎప్పుడు అంటే నోవాహు కాలానికి ముందు, నోవాహు సమయంలో జలప్రళయానికి ముందు భూమి అటువంటి ఒక గొప్ప వేదనకు గురైంది. గమనించాలి మీరు, దేవుడు భూమిని ఆ రీతిగా మనల్ని గమనించడానికి, మన విషయమై ఒక సాక్ష్యము పలకడానికి సిద్ధపరిచాడు. 2 విషయాలు ఉన్నాయండి మాటలు తీసుకున్న అంశంలో. మొట్టమొదటిగా ఆకాశం భూమి మన కొరకు సాక్ష్యమే కాదు. అంటే ఈనాడు నువ్వు ఏ పాపము చేసినా తప్పక నీవు కనుగొనగలవు. నీ మీద సాక్ష్యం పలకడానికి సాక్ష్యాలు రెడీగా ఉన్నాయి. ఐ విట్నెస్, ప్రత్యక్ష సాక్షులు ఉన్నారండి. మీరు తప్పించుకునే అవకాశం లేదు. ఆ న్యాయపీఠం ఎదుట మీరు నిలవబడినప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు మీరు చేసిన ప్రతి పనికి. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. రెండవది, ఆయన నోటి మాట వలన కలిగిన ఆకాశము భూమి అయిన మాటకు విధేయులై వాటి పని చేస్తుంటారు. మరి ఆయన మరి శ్రేష్టముగా చేతి పని ద్వారా నేను నిర్మించుకున్నప్పుడు మరి నీవు ఎంత మటుకు ఆయన పని చేస్తున్నావు? ఎంత మటుకు ఆయన ఆజ్ఞలకు నీవు లోబడుతున్నావు? మానవుడు మట్టిలో సృజించబడ్డాడు, తిరిగి మన్నైపోతాడు. ఆత్మ దేవుని ఎందుకు వెళ్ళిపోదు? ఎందుకంటే మానవునిలో జీవాత్మ దేవుని నుండి మానవునికి వచ్చింది కనుక. అలాగే భూమి దేవుని మాటలకు కూడా చెవిపోతుంది. కారణం భూమి కూడా దేవుని ద్వారా కలిగింది కనుక. మరి ఆ రీతిగా చూసుకుంటే నువ్వు ఎంత మటుకు లోపడుతున్నావు? సాక్ష్యం లేదనుకుంటున్నావా? నువ్వు చేసిన పనులు నేను చాలా జాగ్రత్తగా చేశానండి, వెల్ ప్లాన్డ్గా చేశా, నేను చేసిన పని ఎవరికీ తెలియదు, నా అక్రమం కదా అలా అనుకుంటాం. అసలు ఇది గొప్ప నవ్వు తెప్పించే విషయం ఏంటంటే, మిగిలిన విషయాన్ని పక్కన పెట్టండి, అసలు ఆ భూమిని తమ సొంతం చేసుకుంటున్న వాళ్ళు ఈ భూమి నాది అని కదా అక్రమంగా దానిని ఇక్కడ చూస్తే అక్కడ పెట్ట భూ కబ్జాలు. మరి వారి పరిస్థితి ఏంటో నాకు అదే అర్థం కాదు. నువ్వు ఏ పని చేసినా తప్పించుకోలేవు. ఆ భూమి ఆకాశమైన మీద సాక్ష్యముగా ఉన్నాయని లేఖనాలు చెబుతుంటే, ఆ భూమిలో ఒక భాగాన్ని ఇది నాది అని బతుకుతుంటే ఆ భూమిని మీద సాక్ష్యం పలకదా నాకు అనిపిస్తుంది కదా. అన్యాగ్రంథంగా ఒకరికి చెందిన భూమి ఎక్కడ పట్టినదే, ఎక్కడ పట్టిందా? చూడండి, రీతిగా భూమి ఆకాశములు దేవుని చేత సృజించబడ్డాయి. దేవుడు వాటిని ఆయన మాట వినమంటున్నాడు, ఆయన మాటకు లోబడుతున్నాడు. అలాగే ఆయన వాటిని సాక్ష్యముగా ఉండమంటున్నాడు. అవి ఉంటుంది. మరి నీ మటుకు నువ్వు ఎంత మటుకు సాక్ష్యముగా ఉంటున్నావు? నీ మటుకు నువ్వు ఎంత మటుకు దేవుడి మాటకు లోబడుతున్నావు? ఆయన ఇచ్చిన మాటకు కదా, భూదిగంతముల వరకు మీరు నా కొరకు సాక్షులై ఉండుడి. ప్రభు ఇలా అన్నాడు, ఎవడైనా మిమ్మల్ని చేర్చు కనుక మీ మాటలు వినకుండా ఎడల మీరు ఆ ఇంటినైనా ఆ పట్టణమైనా విడిచిపోయినప్పుడు ఏం చేయమన్నాడు? బాధలుడిని దులపమన్నాడు. ఆ ధూళి ఉండేది అక్కడ భూమి మీద.
చేర్చుకున్నారా? సరే సరే. చేర్చుకోలేదా? వారి విషయమై మీరు దుమ్ముతున్నప్పండి. ఆ దుమ్మే, భూమి అనగా దుమ్ము, ఆ మట్టి రేపు నాతో సాక్ష్యం పలుకుతుంది. ఫలానా వ్యక్తి ఫలానా అతనికి సువార్త పలికాడు, రక్షణ వార్తలు వెలుగుచ్చిన అతను వినలేదు, విధేయుడు అవ్వలేదు. అలాగే మీ విషయంలో కూడా సాక్ష్యం పలుకుతుంది. ఫలానా వ్యక్తికి నీవు సువార్త చెప్పలేదు, నీకు అవకాశం ఉన్నా చెప్పలేదు, నీ మీద సాక్ష్యం పలుకుతుంది. గమనించండి ప్రియ సంఘం, ఏ మాటలో ఆత్మవశుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథంలో చెబుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 13వ వచనంలో, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమున్న మృతులను అప్పగించెను, వారిలో ప్రతి వాడును తన క్రియల చొప్పున తీర్పు పొందును. భూమి ఆకాశములు ఈరోజు మనం ఏదో ఎంజాయ్ చేయడానికి కాదు, ఎంజాయ్ చేసి చేయండి, కానీ దేవుడు వాటిని ఉంచిన ఆయన యొక్క ఉద్దేశం లేదు. నీ మీద నా మీద సాక్ష్యం పలకడానికి నువ్వు ఎంత మటుకు విధేయుగా అవుతున్నావు, నువ్వు ఎంత మటుకు సామాన్యతలోనికి వెళుతున్నావు, నువ్వు ఎంత మటుకు ఆయన మాటను నీవు అంగీకరిస్తున్నావో నీ మీద సాక్ష్యముగా ఉంచగల విషయాలు నువ్వు వాడకూడదండి. చాలా మందిలో ఉన్న భ్రమ, వారిలో ఉన్న గ్రాహ్యం ఏంటంటే మనం చేసిన పని వ్యాపారం లేకుండా 1-2 మార్లు గమనించుకొని చేశాం కదా, భూమి చూస్తుందండి, ఆకాశం చూస్తుంది, అవి రెండు చూడకుండా నేను చేయలేదు. ఎందుకంటే మానవుడు ఉంటే ఒకటి భూమి మీద ఉండాలి, లేదంటే ఏదైనా ఒక స్పేస్ క్రాఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళిపోయి అంతరిక్షంలో ఉండాలి. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. నువ్వు ఇక్కడున్న సాక్ష్యం ఉంది. నువ్వు ఏదన్నా వేరే గ్రహానికి వెళ్ళినా ఆ అంతరిక్షంలో ఆ ఆకాశంలో ఏదైనా సాక్ష్యంగా ఉంటాయి. మన క్రియలకు ఆయన సాక్షిభూతుడు, మన యేసు ప్రభువే సాక్షిభూతుడు. లేఖనాలు చెబుతున్నాయి ఆ మాట. ఆయన ఆదరణకర్త మాత్రమే కాదు, నీ పక్షాన విజ్ఞాపన చేసే ఆ విజ్ఞాపనకర్త మాత్రమే కాదు, వీటన్నిటికీ ఆయన సాక్ష్యం అని, సాక్షిభూతుడని ప్రకటన గ్రంథం ఆఖరిలో ఉన్న మాట. మన క్రియలన్నిటికీ మన నిర్మాణకుడు, మన పోషకుడు, మనల్ని విమోచించిన వాడు, మనల్ని ఆదరించిన వాడు, మన ప్రార్థనలు ఆలకించేవాడు, మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడే రేపు మన క్రియలకు సాక్ష్యము. ఆయన చేతి పని, ఆయన నోటి మాట వల్ల కలిగిన ఆ పదార్థములే సాక్ష్యము. కనుక అలా మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. మనం కూడా ఆ భూమి ఆకాశములను చూసి కదా, ఆ రీతిగా ఆకాశం ఆలకిస్తున్నది, భూమి కూడా ఆయన మాటకు చెల్లిపోతున్నది. ఎప్పుడు యెహోవా మాటలాడుతున్నప్పుడు, మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతి వారం, ప్రతి కోరికలో. మరి నీవు చెల్లిపోతున్నావా? నీవు ఆలకిస్తున్నావా? నీవు విధేయుడు అవుతున్నావా? విషయాన్ని మనము ప్రశ్నించకూడదు. ఇక్కడ తిరిగి వెళదాం. ఎవడైనా వినికిడిలో ఇచ్చిన ఈ మాటలను దీవించగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. వ్యక్తిగత వాక్యం కొరకు మనం ప్రార్థించుకుందాం. మహాపరిషుడుగా ప్రేమ గల తండ్రి, జీవాధిపతి, మీ ఘననామములకు, మీ పాదములకు వందనాలు. ఈ రీతిగా ఆయన మరి ఈ దినం, ఈ ప్రభు దినమన ఈ దినమైన మాతో మీరు ఇచ్చిన ఈ ఆత్మీయ వర్తమానం కొరకి మీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఇక కేవలమైన మీ నోటి మాట వలన కలిగిన ఆ ఆకాశం మీ మాట ఆలకిస్తుంది, ఆ భూమినైనా మీ మాటలకు చెవిపోగుతున్నది. మీ చేతి పనిగా ఉన్న మటుకు మేము ఇచ్చి మీ మీద తిరగబడుతున్నాను. మీకు అవిధేయులుగా, క్రమము లేని వారముగా మేము కనబడుతూ ఉన్నాము. పట్టుకునైనా మీరు మమ్మల్ని హెచ్చరి
పిలిచి మమ్మల్ని జాగ్రత్త పడమని విధించిన ఈ యొక్క వర్తమానంలో మీకే వందనాలు. అవును ప్రభు, అయ్యా మీ శిలువ ముఖాంతరంలో నుండి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకు విధేయులమయ్యే ఆ లోపడగలిగిన హృదయమును మీరు మాకు అనుగ్రహించండి. మీ కొరకు ఆయన ఏ రీతిగా అయితే ఆకాశము భూమి సాక్షులుగా మిగలబోతున్నాయి, భూమి గంధముల వరకు మీరు ఆకడ పర్యంతములైనా మేము కూడా మీ కొరకు మీ ఆజ్ఞ బట్టి మొదటి మీ ఆజ్ఞను బట్టి మేము కూడా సాక్ష్యముగా ఉండేందుకు మీరు సహాయము దయచేయండి. ఆ రీతిగానైనా మీకు విధేయతను కనపరుస్తూ మీ ఆజ్ఞను శిరస వహిస్తూ మీ కొరకు సాక్షులముగా ఉండే గొప్ప ధన్యతను అయినా మా బ్రతుకులలో మీరు అనుగ్రహించమని మీకే ఘనతను మనం ఆపాదించుకునేలాగా మమ్మల్ని నడిపించమని యేసు నామమున మీకే వినయముతో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.